బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తోంది. బీహార్ గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఐదుగురిలో ఇద్దరు పాత నేరస్తులున్నారు. ఆనంద్, ఇంతియాజ్ ఇద్దరు ఉన్నట్టుగా ఆధారాలు కూడా సేకరించారు. మరో ముగ్గురు ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. జ్యువెలరీ షాప్ లో దొంగలు వదిలి వెళ్లిన బ్యాగ్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. బ్యాగ్ పై ఐ లవ్ నందూర్బార్ అని ఉండటంతో ఆ దిశగా విచారణ వేగవంతం చేశారు. నందూర్బార్ గుజరాత్ బార్డర్లోని మహారాష్ట్రకు చెందిన జిల్లాగా గుర్తించారు. చందానగర్ జ్యువెలరీ షాప్ లో చోరీకి పాల్పడిన నిందితులలో ఈ గ్యాంగ్ లో ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కరీంనగర్ జ్యువెలరీ షాప్ లో చోరీకి పాల్పడిన దుండగులు 2 బైకులపై వచ్చి చోరీ చేశారు. ఆ తర్వాత అదే రూట్ లో వాళ్ళు పారిపోయినట్టుగా తెలుస్తోంది. మల్కాపూర్ రూట్ లో చింతకుంట కెనాల్ మీదుగా వెలిచాల శివార్లోని కెనాల్ నుంచి రుద్రారం రూట్ లో పారిపోయినట్టుగా పలు చోట్ల సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పోలీసుల అటెన్షన్ డైవర్ట్ చేసే విధంగా మెయిన్ రోడ్ లో కాకుండా దొడ్డిదారిన వారు పారిపోయినట్టుగా ఆనవాళ్లను గుర్తించారు పోలీసులు. నిందితులను పట్టుకోవడానికి 16 బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రానికి చేరుకొని ముఠా ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. మే 3వ తారీఖున ఉదయం 8:35 రామడుగు మండలం రుద్రారం నుంచి 2 బైకులు అతివేగంగా కరీంనగర్ వైపుకు వచ్చినట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దుండగులు బైకులపై వచ్చి 11 గంటలకు చోరీకి పాల్పడి 11:12 షాప్ నుంచి పారిపోయారు. ఉదయం 11:20 చింతకుంట దగ్గర కెనాల్ రూట్ లో వెళ్లినట్టుగా పోలీసులు నిర్ధారించారు. 11:35 రుద్రారం వద్ద ఓ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో ఆ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. గ్యాంగ్ లో ఇద్దరు గతంలో జైలు జీవితం గడిపినట్టుగా పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయింది. దొంగల ముఠాకు చెందిన గ్రామాల పరిసర ప్రాంతాలకు చేరుకుని పోలీసులు నిఘా పెట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కరీంనగర్ లో ఈ చోరీ ఏకంగా సినీ ఫక్కీని తలపించింది. షాప్ లోకి వచ్చి గన్నలు చూపించి బెదిరించి కొట్టి నగలు దోచుకుని వెళ్ళిపోవడం పెద్ద సంచలనం. అయితే ఈ కేసులో ఇద్దరు పాత నేరస్తులు అనే విషయం ధృవీకృతం అయింది అని పోలీసులు అంటున్నారు. ధృవీకరించారా? ఇద్దరు పాత నేరస్తులను నిజంగా గుర్తించారా? అండ్ ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ ఏ దిశగా కొనసాగుతోంది? పిఎంజే జ్యువెలరీ లోపల జరిగినటువంటి రాబరీ ఇప్పుడు తెలంగాణతో పాటుగా దేశం లోపలనే ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే 5 నిందితులు ఇక్కడ మనకు కనబడేటువంటి ఆ పిఎంజే జ్యువెలరీ షాప్ లోపల ఇటు సినీ పక్కి లోపల వచ్చి దోసుకొని ఒక వెళ్ళిపోవడం, మొత్తం కూడా 15 నిమిషాల వ్యవధి లోపలనే సినీ పక్క లోపల రాబరీ చేయడం అనేటువంటి సంచలనంగా సృష్టించినటువంటి పరిస్థితి లోపల ఇప్పటికే స్వయంగా ఐజీ స్థాయి అధికారి ఇక్కడికి వచ్చి కూడా మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి లోపల కూడా మొత్తం ఏదైతే 5 నిందితులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం అయితే జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే బీహార్ గ్యాంగ్ యొక్క పని అని చెప్పి అయితే గుర్తించినటువంటి నేపథ్యం లోపల బీహార్, మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తులు ఈ రాబరీ చేశారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే షాప్ లోపల ఉన్నటువంటి వారి లోపల ఒక వ్యక్తి తెలుగులో మాట్లాడాడు అని చెప్పి చెప్పడంతో అయితే మొత్తంగా 5 లోపల ఒక నిందితుడు తెలుగు వచ్చినటువంటి వారి యొక్క సహాయం కూడా తీసుకున్నారని చెప్పి భావించారు. మొత్తంగా అయితే ఇప్పుడు 5 నిందితుల లోపల ఇద్దరు ఏదైతే నిందితులు ఉన్నారో వారిని గుర్తించడం కూడా జరిగింది. వాళ్ళిద్దరు కూడా పాత చరిత్ర ఉన్నటువంటి ఆనంద్, ఇంతియాజ్ గా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ ఇద్దరితో పాటుగా ఇంకా 3 ఎవరు అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు దర్యాప్తు లోపల వేగం పెంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే సినీ పక్కి లోపల జరిగినటువంటి ఈ రాబరీ ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా పోలీసులకు ఒక ఛేదించడం అయితే సవాలుగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 16 బృందాలు ఇక్కడి వెళ్ళి బీహార్ తర్వాత ఇక్కడ గుజరాత్, మిగతా మహారాష్ట్ర లోపల బార్డర్ లోపల ఉన్నటువంటి అక్కడ వెతుకుతున్నటువంటి నేపథ్యం లోపల స్వయంగా ఇటు మంత్రులు కూడా ఇక్కడ ఈ విషయాన్ని ఇప్పటికే కరీంనగర్ సిపితో మాట్లాడి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా 2 రోజుల లోపల కూడా కేసు ఛేదించాలని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే మొత్తం కూడా 16 బృందాలు అయితే
నిందితుల యొక్క ఆచూకీ కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు Right. నిందితుల యొక్క గుర్తించారు. అయితే షాప్ లోపల ఒక బ్యాగ్ కూడా వదిలి వెళ్ళిపోయారు. ఆ బ్యాగ్ లోపల ఐ లవ్ యూ పెరంబూర్ అనే ఉన్నటువంటి నేపథ్యం లోపల ఈ బ్యాగ్ ఎక్కడి వచ్చింది, ఆ బ్యాగును ఎక్కడ కొన్నారు అనేటువంటి కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి Right. పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా అయితే పిఎంజే షాప్ లోపల దాదాపుగా 2 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు అయితే వాళ్ళు తీసుకువెళ్ళినట్టుగా అయితే గుర్తించారు. ఈ Right. ఇద్దరు నిందితుల లోపల గుర్తించిన తర్వాత వారిని అరెస్ట్ చేసి మిగతా 3 నిందితుల కోసం అయితే వారు పోలీసులు అయితే ఇప్పుడు దీన్ని చేసేటువంటి పని లోపల ఉన్నట్టుగా తెలిసింది. రైట్ శ్రీనివాస్.